పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఐపీఎల్లోకి కేవలం 3 ఏళ్ల ముందొచ్చిన గుజరాత్ సైతం కప్పును ముద్దాడింది. కానీ 12 ఏళ్లుగా లీగ్లో ఉన్న బెంగళూరు, పంజాబ్ ట్రోఫీని అందుకోలేకున్నాయి. ప్రతి మ్యాచ్లో ఈసారి కప్ నమ్దే అంటూ భారీ అంచనాలతో స్టార్ట్ చేసి ఏదో ఒక దశలో బెంగళూరు నిష్క్రమిస్తోంది. టైటిల్కు హాట్ ఫేవరెట్ అనుకున్న హైదరాబాద్ లీగ్ దశలో నిష్క్రమించింది. లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్ను ఘనంగా మొదలుపెట్టిన ఢిల్లీ లీగ్ దశను కూడా దాటలేదు. గ్రూప్ దశలో చాలా వరకు ఆధిపత్యం చెలాయించిన గుజరాత్ ఆఖర్లో పట్టుతప్పి ఎలిమినేటర్లో చితికిల పడింది. మధ్యలో పుంజుకొని ప్రత్యర్థుల్ని భయపెట్టిన ముంబైకి రెండో క్వాలిఫైర్లో బ్రేక్ పడింది. ఇక టోర్నీలో మిగిలిన 2 జట్లు పంజాబ్, బెంగళూరు మధ్య ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. ఎంతో నిలకడ, స్ఫూర్తిదాయమైన ఆట తీరుతో లీగ్ దశలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరగబోతుండడం, ఆ 2 తొలి కప్పు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తుండడంతో అంతిమ సమరంపై ఆసక్తి నెలకొంది. ఫైనల్ ఆడబోయే 2 జట్లు ప్రతిభావంతులతో నిండుగా ఉన్నాయి. ప్రస్తుతం కొందరు ఆటగాళ్లు ఆ జట్లకు చాలా కీలకం. వాళ్ళు రాణించడం మీద ఫైనల్లో జట్ల ఫలితాలు ఆధారపడి ఉన్నాయనడంలో సందేహమే లేదు. బెంగళూరుకు అత్యంత కీలక ఆటగాడంటే జోష్ హెజల్వుడ్. బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్లో తడబడి ఓటమి చవిచూసే ఆర్సీబీ ఈసారి ఇంత నిలకడగా విజయాలు సాధించిందంటే ఈ ఆస్ట్రేలియా పేసరే కారణం. అతను ప్రతి మ్యాచ్లో రాణించాడు, కీలక వికెట్లు పడగొట్టాడు. ఓటమి తప్పదనుకున్న ప్రతిసారి ఆర్సీబీని గెలిపించిన ఘనత జోష్కే దక్కుతుంది. అతను గాయపడ్డాక తడబడ్డ బెంగళూరు పునరాగమనం చేసి అదరగొట్టి క్వాలిఫైయర్ 1లో పంజాబ్ను చిత్తు చేసింది. ఫైనల్లోనూ అతను ఇలాగే రాణించాలని జట్టు కోరుకుంటుంది. ఇక బ్యాటింగ్లో ఆర్సీబీ ఆశలన్నీ కోహ్లీ మీదే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఐపీఎల్లో మాత్రం అదరగొట్టేశాడు విరాట్. ఫైనల్ ఆడుతున్న ఆటగాళ్లలో అతని టాప్ స్కోరర్. లీగ్ దశలో జట్టు విజయాల్లో కోహ్లీది ముఖ్య పాత్ర. క్వాలిఫైయర్లో కోహ్లీ విఫలమైన లక్ష్యం చిన్నది కావడంతో ఇబ్బంది లేకపోయింది. ఫైనల్లో మాత్రం కోహ్లీ జట్టును ముందుండి నడిపించాల్సిందే. ఇక పంజాబ్ కు బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యరే వెన్నెముక. ముంబై మేటి జట్టుపై బూమ్రా, బౌల్డ్ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ రెండో క్వాలిఫైర్ అతనాడిన ఇన్నింగ్స్ అసామాన్యం. బెంగళూరు, పంజాబ్ లో ఎవరిది పై చేయని చెప్పడం కొంచెం కష్టమే. అయితే బౌలింగ్ లో ఆర్సీబీ కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ కి హెజల్వుడ్ అందుబాటులోకి రావడం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలత. పంజాబ్ కు చాహల్ లాంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్, హర్షదీప్ రూపంలో ప్రమాదకర పేసర్ అందుబాటులో ఉన్న మిగతా బౌలర్ల నుండి ఎక్కువ ఆశించడం కష్టంగానే ఉంది. ఆర్సీబీకి ఓపెనింగ్ లో తిరిగేలేదు. కోహ్లీ, సాల్ట్ జోడీ అనేక మ్యాచ్ల్లో శుభారంభాలు అందించింది. కానీ పడికల్ గాయపడ్డాక టాప్ ఆర్డర్ లో మరో నమ్మదగ్గ బ్యాటర్ లేకుండా పోయాడు. పట్టిదార్ పెద్ద ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. డేవిడ్ గాయపడడం ప్రతికూలమైంది. అతను ఫైనల్స్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టతే లేదు. మరి ఫైనల్లో బెంగళూరు బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తారో లేదో చూడాలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.